లార్డ్. దైవ మర్మములు మే 27. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు 11:23. మత్తయి 17:20 అనుసరించి విశ్వాసము వలన పర్వతములు సహితము పెళ్ళగించబడును. హెబ్రోను అనగా విశ్వాసము. హెబ్రోను ఆశ్రయస్థలము కూడా. యెహోషువ 20:7, 21, 11, 27. హెబ్రోనుకున్న మూడవ అర్థమేమనగా ఆత్మీయముగా బలహీనులుగానున్న వారి భారములను మనం భరించి వారు పడిపోయినప్పుడు లేక అపాయంలో ఉన్నప్పుడు ప్రసవ వేదనతోనూ పట్టుదలతోనూ వారి కొరకు ప్రార్థించవలెను. ప్రేమ దయల చేత వారిని పైకి లేవనెత్తవలెను. 4వదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట. అనేక మంది విశ్వాసులు దేవుని సేవకులు వారి ఏర్పాట్ల విషయమై దేవుని అడగకపోవుటచే గొప్ప నష్టములు అనుభవించెదరు. 2 సమూయేలు 2:1 దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీ చేయబడి దీనుడై విరిగి నలిగిన వాడయ్యాను. ప్రతి విషయంలో దేవుని అడుగుటకు ఆరంభించెను. నేను వెళ్ళనా, నేను ఎక్కడికి వెళ్ళవలెను అని అడుగుటకు నేర్చుకునేను. మన ప్రతి నష్టమును సమకూర్చుకొనుటకిది 4వ మార్గము. నీ స్వయముపై ఆధారపడటం మాని నిన్ను నీవు ఖాళీ చేసుకొని ప్రతి విషయం కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయమును తీసుకొనుము. నీ ద్రవ్యమును సహితము ఎలాగో ఖర్చు పెట్టవలెనో ఆయనను అడుగుము. అదే విధముగా సంఘమునకు సంబంధించిన ప్రతి విషయము కూడా దేవుని అడుగవలెను. హెబ్రోనులో మన ప్రతి కదలిక కార్యమునకు వ్యక్తిగతముగాను సమాజముగాను దేవుని యొద్ద విచారించి మేము ఎక్కడికి వెళ్ళవలెను, మేమేమి చేయవలెను అని అడుగుటకు నేర్చుకునేదము. అనేకులు తమ వివాహ విషయములో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో ఎరుగకయున్నారు. అందువలన అనేక మంది విశ్వాసుల జీవితములు నాశనమైపోయి అసంతోషకరమైన గృహములను కలిగి ఉన్నారు. దావీదు కూడా అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్ళిన తరువాతనే ప్రభువా ఎక్కడికి వెళ్ళవలెను, ఏమి చేయవలెను అని అడుగుటకు నేర్చుకొనెను.